తిరుమలలోని ఓ గెస్ట్ హౌస్లో లిఫ్ట్ నిలిచిపోయింది. తిరుమల గోవింద నిలయం గెస్ట్ హౌస్లో కరెంటు పోవడంతో లిఫ్ట్ నిలిచిపోయింది. లిఫ్ట్లో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారని స్థానిక భక్తులు తెలిపారు. గెస్ట్ హౌస్లో పనిచేసే సిబ్బందిపై భక్తులు మండిపడ్డారు. సుమారు 10 నిమిషాల పాటు కరెంటు పోవడంతో లిఫ్ట్ పనిచేయలేదని వాపోయారు. గెస్ట్ హౌస్లో జనరేటర్ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 15 మినిట్స్ అయిందన్న లోపల స్ట్రక్ అయిపోయాము. ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చాము. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అతని కన్సల్ట్ కి ఆయన ఫోన్ చేస్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదన్నారు. మా అన్నయ్య కూడా వెళ్ళాడు కన్సల్ట్ వాళ్ళకి. అక్కడ వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయనకు అడిగితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నారో కాటేజ్ కి వాళ్ళు ఏమి దాన్ని కరెంట్ పోయింది సార్ మేము ఏం చేయాలా అంటున్నారు. మోర్ దాన్ 10 మినిట్స్. 2 చిన్న పిల్లలు ఉన్నారు, 3 పెద్ద పిల్లలు ఉన్నారు, పెద్ద లేడీస్ లోపల ఉన్నారండి. మొత్తం టోటల్ 5 మెంబర్స్, 2 చిన్న పిల్లలు, 3 లేడీస్ పెద్దలు. పవర్ రావాలంటే ఆయన ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఆయన సీరియస్నెస్ లేదు. మనుషులు లోపల ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు గాలి ఆడుకుంటే ఎవరు ఇబ్బంది పడేది? ఆయనకి ఏమైనా అవుతుందా? ఆయనకి మన లోకల్ లాంగ్వేజ్ అతను కూడా కాదు. ఆయన నేను తెలుగు చెప్పేది కూడా ఆయనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరంటే ఇబ్బంది? ఎవరు మాకు తెలియదండి. ఇక్కడ ఏమి ఇప్పుడు వెళ్ళారు పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గరికి, ఏం యాక్షన్ తీసుకుంటారో తెలియదండి. ఇంకా